బీసీ కాలనీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దగొల్ల వెంకటరావు గారికి, అలాగే ఓరెస్ కాలేజీ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ గారు దామరాజు గారికి, అలాగే ఈ స్కూల్ యాజమాన్య శ్రీనివాస్ రాజు గారికి, మనందరికీ కూడా బీసీ కాలనీ వాసులందరికీ కూడా నమస్కారాలు, శివరాత్రి శుభాకాంక్షలు కూడా. అయితే మేము ప్రతిసారి 2 సంవత్సరాల నుంచి బీసీ కాలనీ వెల్ఫేర్ సొసైటీ పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. పిల్లల భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా మటుకు చేసాము. దాంట్లో భాగంగా ఈరోజు మన ఓరెస్ కాలేజీ యాజమాన్యం నుంచి మన రామనాయుడు గారు రావడం జరిగింది. వారు కూడా ఎంతో మంచి మనసుతో మన బీసీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా హైర్ స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ స్థాయి ఉద్యోగులు కూడా వాళ్ళందరూ కూడా నా బిడ్డలుగా నేను తీసుకుంటాను. మేమందరూ పేదరికంలో వచ్చాము, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాము మేము. అంచేత మన గ్రామీణ ప్రాంతం కానీ మన దిగువ మధ్యతరగతి పిల్లలు కానీ నేను వాళ్ళంటే చాలా అభిమానంగా చూసుకుంటాను. ఫీజుల విషయంలో కూడా కొంచెం స్థాయిని చూసి అంటే అవసరం అంటే మేము తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వీ వాంట్ అడాప్ట్ ది పీపుల్. మేము మా పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ మా కాలనీ ప్రజలు అంటే మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తాము. వాళ్ళకి మేము అడాప్ట్ చేయడం సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ ఫీజు విషయంలో కూడా మేము ముందుకు వస్తామని చెప్తున్నారు. రామనాయుడు గారికి మా సంస్థ కూడా చాలా సంతోషం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి మాటల్లో గమనించినట్లయితే గ్రామీణ ప్రాంతంలో మంచి మమకారం ఉన్నాయి. ఆ విషయం మీరు చాలామంది గమనించాలి. చాలామంది కాలేజీలు పెట్టినట్టయితే కాలేజీలో లాభాలు ఎంత వస్తాయి, ఎంత బాగా డబ్బున్న పిల్లలు ఎందుకు వస్తారు, ముందు డబ్బున్న పిల్లలే రావాలి, మాకు డబ్బులు బాగా వస్తాయి అనే ఆలోచనలు ఉంటారు చాలామంది. ఆయన 10 నిమిషాలు మాట్లాడుతున్నారు రామనాయుడు గారు. వారు అంటారు గ్రామీణ ప్రాంతంలో వచ్చారండి, గ్రామీణ ప్రాంతాల బాధ నాకు తెలుసండి. ప్రతి గ్రామీణ ప్రాంతానికి వెళ్తాను. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలు వాళ్ళకి అవకాశాలు లేకపోతే నేను రాయితీ ఇచ్చి నా కాలేజీలో తీసుకుంటున్నాను అని గొప్ప మాట చెప్పారు. ఆ విషయం చాలా సంతోషం అనిపించింది. విద్యా వ్యాప్తి కోసం మనసు ఉన్నటువంటి ఇటువంటి వాడు ముందుకు వచ్చినట్టయితే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేద ప్రధానికాన్ని కానీ కొంచెం పేదరికం ఉన్నటువంటి పిల్లలు కానీ మంచి విద్య అందించగలుగుతున్నందుకు ఆయనకి మా సొసైటీ ద్వారా అభినందిస్తున్నాను సార్, చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మన బీసీ కాలేజీ రావడం, ఈ సొసైటీకి వారిని ఆహ్వానించిన రావడం, వారు ఈ విషయంలో కూడా అడాప్ట్ చేసుకోవడం చెప్పడం మాకు సంతోషం కలిగిస్తుంది. దాని విషయంలో మన గౌరవ అధ్యక్షులైనటువంటి వ్యక్తుల వెంకటరావు గారు వారిని చిరు సన్మానం చేయాలని అడగడం జరిగింది. వారు ముందు వద్దన్నారు కానీ మరి సందర్భంగా అందరూ రిక్వెస్ట్ చేస్తే కాలేదు. వాళ్ళకి వచ్చిన సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నమస్కారం.